నమస్కారం. విజన్ టీవీకి స్వాగతం. నంద్యాల పట్టణంలోని మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో శనివారం ఎంపీపీ శెట్టి ప్రభాకర్ అధ్యక్షతన మండల సర్వసభ్య సమావేశం ఎంపీడీఓ సుగుణశ్రీ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో సర్పంచులు, ఎంపీటీసీలు, కొంతమంది అధికారులు హాజరు కాకుండా వివిధ కారణాలు చూపి తప్పించుకోవడం, సర్వసభ్య సమావేశం అంటే వారికి గౌరవం లేదని, సమావేశంలో ఖాళీ కుర్చీలు ఎక్కువగా దర్శనమివ్వటం చూసిన పలువురు చర్చించుకోవడం జరిగింది. 50 లోపల ఉంటేనగా బేసిక్ ప్రైమరీ పెట్టమన్నారు. తర్వాత శాటిలైట్ స్కూల్ అంటే అంగన్వాడీ ఏదైతే పాఠశాలలో అంగన్వాడీ సెంటర్ ఉండేది జరుగుతుంది. ఒకవేళ దూరం అనిపించినట్టయితే అక్కడ స్ట్రెంత్ పెంచుకుంటే ఆ స్కూల్ కూడా మనం హై స్కూల్ చేయడానికి కూడా వాటి ప్లేస్ లో వచ్చేసి పులుగం పెట్టారు. పామ్ ఆయిల్ చెట్లు, ఆయిల్ పామ్ తోటలు వేసుకునే రైతులకు, అలానే కొత్తగా వెదురు పెంపకం మీద ఎవరైనా చేసుకునే వాళ్ళకు ఉన్నట్లయితే వాళ్ళకు వాటి మీద అవగాహన కలిగి అర్బన్ రూరల్ అంతా ఒకే తహసీల్దార్ ఉండేవారు. అర్బన్ గా విడిపోయిన తర్వాత రూరల్ ఆఫీస్ ఏర్పడింది. మన గ్రామ పంచాయతీలు 17 అయ్యలూరు, కొత్తపల్లి, బిళ్ళలాపురం అర్బన్ రెవెన్యూలోకి పోయినాయి. మిగిలిన 13 గ్రామాలు రూరల్లోకి వచ్చాయి. కాబట్టి పి శ్రీనివాసులు గారిని నంద్యాల రూరల్కి తహసీల్దార్గా నియమించుకున్నారు. మీరు ఆ గ్రామాల వాళ్ళు అర్బన్ తహసీల్దార్కి వెళ్ళాల్సి ఉంటుంది, మిగిలిన గ్రామాలు రూరల్ తహసీల్దార్కి వెళ్ళాల్సి ఉంటుంది. అలాగే 350 క్వింటాల షుగర్ పంపిణీ జరుగుతూ ఉంది. 500 క్వింటాలు జవార్ పంపిణీ జరుగుతూ ఉంది. అలాగే కందివేలు కూడా సుమారు 450 క్వింటాలు జరుగుతుంది. మా మెడికల్ డిపార్ట్మెంట్లో మా ఏఎన్ఎంస్ అందరూ గర్భవతులను ఎంటర్ చేసుకోవటము, చూడటము, టీడీ ఇంజక్షన్లు వేయటము, ఐరన్ మాత్రలు వేయటము, వాళ్ళకు దగ్గులున్నా జలుబులున్నా ట్యాబ్లెట్లు ఇవ్వటము. నెలకు వచ్చేసి 4 బుధవారాలు 4 శనివారాలు విఐపి సెషన్లు చేస్తాము. ఇమీడియట్గా పిఎం సూర్య గారు అని సెంట్రల్ గవర్నమెంటు అలాగే రాష్ట్ర ప్రభుత్వము రెండు ఉమ్మడిగా ప్రతి ఎస్సీ ఎస్టీ లబ్ధిదారులకు అందరికీ కూడా ఇప్పుడు మనం ఉచిత విద్యుత్ ఇస్తూ ఉన్నాము. వాళ్ళ ఇళ్ళ మీద 3 కిలోవాట్ సోలారు ఇది మన మండలంలో నంద్యాల మండలంలో కంప్లీట్గా 99% మనం సర్వే పూర్తి చేసినాము, రిజిస్ట్రేషన్ కూడా పూర్తి చేసినాము. త్వరలో ప్రభుత్వ విధి విధానాల ద్వారా త్వరలో ప్రతి లబ్ధిదారులకు కూడా మనం ఉచితంగా 3 కిలోవాట్ సోలార్ పలకలను బిగిస్తాము. రైతు మిత్ర గ్రూపులు ఏర్పాటు చేసి ఒక గ్రామానికి ఇచ్చేస్తామండి. ఇచ్చిన తర్వాత ఆ గ్రామము చుట్టుపక్కల ఉండే వాళ్ళందరూ అది డ్రోన్ వాడుకోవచ్చు. అంటే 2 బేసిస్ మీద ఇప్పుడైతే 500 రూపాయలు తీసుకుంటున్నారు ఎకరా, కొంతమంది 400 తీసుకుంటున్నారు. ఒకవేళ ఈ డ్రోన్స్ అనేవి ఎక్కువ మన ఏరియాలో వస్తే ఆటోమేటిక్గా రేట్ తగ్గుతుంది. మన రైతు మిత్ర గ్రూప్లకు ఇచ్చేది గవర్నమెంట్కి ఇచ్చేది కాబట్టి బయట ప్రైవేట్ వాళ్ళు ఇచ్చే రేటు కంటే మన వాళ్ళు తక్కువ తీసుకోవాలి. 50 రూపాయలు 100 రూపాయలు తక్కువ తీసుకొని ఆపరేట్ చేసుకోవాలి. ఒకటి వెటనరీ హాస్పిటల్ ఉంది మనకి. ఇప్పుడు పశు సంవర్ధక శాఖ తరఫున అటువంటి స్కీమ్స్ ఏమిటంటే మినీ గోకులం, ఇది అందరికీ తెలిసిందే. ఆల్రెడీ మనకు 6 మంత్స్ నుంచి వస్తుంది. మనకు మొత్తం 25 శాంక్షన్ అయినాయి, దాంట్లో 18 కంప్లీట్ అయినాయి, మిగతా అండర్ ప్రాసెస్లో ఉన్నాయి. దీంట్లో ఎన్ఏహెచ్ఆర్ఎస్ కింద మనము 90% సబ్సిడీతో ఇస్తున్నాం. 0 to 6 months కాకుండా 6 months అబౌవ్ ఆధార్ తీసుకుంటున్నారు, కానీ వాళ్ళకి ఐరిష్ వాళ్ళు తల్లిదండ్రులు ఇస్తున్నారు. సో తర్వాత 3 to 5 years వాళ్ళకి రెగ్యులర్గా ఆధార్ కార్డ్ చేస్తున్నారు. మహిళా రైతులు అనే సంఘాన్ని ఏర్పాటు చేసి ఒక 10 నుంచి 20 మందితో సంఘంగా ఏర్పాటు చేసి మండల లెవెల్లో ఒక ఫార్మ్ అంటే ఎఫ్పిఓ అంటారు, ఫార్మర్స్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్ అని ఒకటి ఏర్పాటు చేసి దాని ద్వారా వాళ్ళకి ఏవైనా వ్యవసాయ సంబంధమైన సహాయ సహకారాలని అందించాలనే ఉద్దేశంతో ఆ స్కీమ్ని ఈ కమ్యూనిటీ సోర్స్ అంటే మనకి గ్రామ పంచాయతీలో డ్రైనేజ్ కట్టిన తర్వాత అవుట్లెట్ ఎక్కడైతే ఉంటుందో ఆ ఏరియాలో మనకి 3 మీటర్ల పొడవు 3 మీటర్ల వెడల్పు 2.4 మీటర్ల లోతుతో చేయాల్సి ఉంటుంది. దీంట్లో